వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాశీబుగ్గులో దాదాపు 12 మంది చనిపోయారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. చూడండి, శ్రీకాకుళం కాశీబుగ్గ నేను గతంలో యూత్ కాంగ్రెస్ పీసీ ఆ ప్రాంతం అంతా నాకు పరిచయం. కానీ శ్రీకాకుళం నుంచి తిరుపతి పోవాలంటే 2 రోజులు 3 రోజులు పడుతుంది. దర్శనం కూడా 3 రోజులు 4 రోజులు. కనుక మనం ఎందుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టియాలని వాళ్ళు కట్టించుకున్నారు. ప్రతిరోజు 1000 మంది వచ్చేవాళ్ళు. కానీ నిన్న ఏకాదశి ఏదో పూజ ఉండే, దానికి భక్తులు ఎక్కువ వచ్చారు. దాంట్లో 12 మంది చనిపోయారు. 15-20 మందికి కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలినాయి. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు, దెబ్బలు తగిలిన వాళ్ళకు 2 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఇన్సిడెంటు అనుకోకుండా జరిగింది. ఇది కావాలని కాదు, దేవుని దయతోటి వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ప్రభుత్వం ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగొద్దు. దానికి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలి. ఎందుకంటే భగవంతుని దగ్గర పోయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగడం, తోపులాట పడడం, కూలిపోవడం వల్ల జరిగింది. ఇక ముందు అలాంటి సంఘటన జరగకుండా ఆ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు గారు సరి అయిన 10 లక్షలు ఎక్స్గ్రేషియా, 2 లక్షలు ఏదైతే క్షతగాతులకు తలిగి దెబ్బలు సాయం చేయమని కోరుతున్నా. ఏదో వారికి చనిపోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. భగవంతుడి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నా. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుస్తాడా? 100కి 100 పాలు గెలిచినట్టే. ఎవడన్నా బెడ్ కట్టుకుంటే కూడా రెడీ. మహిళలకు తులం బంగారం ఇవ్వలేదు. చూడండి, ఒక్కటి చేయగలదు. ఒక్కొక్క ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నారు. అందరికి ఎట్లా ఇస్తాడండి? ఇంటికి ఒకటి ఇవ్వమంటున్నా. ఇక బంగారం అయితే ఇచ్చే పరిస్థితి లేదు. 1,30,000 ఇవాళ బంగారం ఎవరు ఇస్తారు? అది జరగని పని. కానీ అట్లీస్ట్ ఇంటికి ఒక 2,500 మహిళలకు ఇవ్వాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత వారికి తప్పనిసరిగా న్యాయం గురించి నేను గతంలో కూడా చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావనలు చెప్పా. అది పూర్తి చేయడానికి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. రైట్, చూశారు కదా, మహిళలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తులం బంగారం మాత్రం ఇచ్చే పరిస్థితి లేదని, ప్రస్తుతం తులం బంగారం 1,00,000కు పైగా ఉండడంతో తులం బంగారం అయితే మాత్రం మహిళలు ఆశలు వదులుకోవాల్సిందేనని అయితే మాత్రం మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.